ప్రైజ్ ది లార్డ్. యవనస్తుడా, ఎందుకు నువ్వు పిలువబడ్డావు అనే అంశంలో 6వ భాగముగా మనం చూస్తే లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఇలా రాస్తుంది: ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసినిగా చేశాను. యవనస్తుడా, గమనించు, ఆయన మనలను అంధకార సంబంధమైన పరిస్థితుల నుంచి విడుదల చేశాడు. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసినిగా చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, దేవుని పిలుపుని అందుకొని నువ్వు వచ్చావు. ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడంటే పరలోక రాజ్యంలో వారసత్వాన్ని నీకు ఇవ్వాలని, పరలోక రాజ్యానికి వారసునిగా నిన్ను చేయాలని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఒక తప్పు కానీ ఒక కేసు కానీ ఉండకూడదు. అది మీకందరికీ తెలిసినటువంటి సత్యం. కానీ యవనుడా, దేవుడు పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి నీ క్వాలిటీ అడగటం లేదు, నీ స్థితిని ఎత్తి చూపటం లేదు, నీ పరిస్థితి ఎట్లా ఉందని అడగటం లేదు, నువ్వు చేసిన తప్పులని ప్రశ్నించటం లేదు. పేరు పెట్టి నిన్ను పిలిచి పరలోక రాజ్యాన్ని వారసునిగా, వారసత్వం నీకు ఇస్తాను అంటే ఇంత గొప్ప అవకాశాన్ని మనం వదులుకోవడం ఎంతవరకు న్యాయం? ఆలోచించండి. దేవుడు నిన్ను పాపిగా చూడాలనుకోవడం లేదు, ఒక పరిశుద్ధ జనముగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. కాబట్టి యవనుడా, నీకోసం ఒక పరలోక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. బంగారు నగరను సిద్ధపరిచాడు, 12 గుమ్మల పట్టణమును సిద్ధపరిచాడు. అటువంటి గొప్ప అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? క్షణికమైన జీవితంలో క్షణికమైన ఆలోచనలు తీసుకొని క్షణిక ఆవేశంలో ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్న మనం ఈరోజైనా ఇప్పుడైనా మారు మనసు పొంది దేవునికి పిలుపుకి తగిన జీవితాన్ని జీవించి ఆ పరలోక రాజ్యంలో మనము కూడా హక్కుదారులు అవుదాం. ప్రైజ్ ది లార్డ్.